మరి ఈ కేటీఆర్ వర్గం కేసీఆర్ వర్గాన్ని వీళ్ళను ఒక్క మాట కూడా అంటలేదు. 100 మాటలు హరీష్ రావును తిడితే ఒకటో రెండో కేటీఆర్ కేసీఆర్ను ఉద్దేశించి అంటుంది, తిట్టడం లేదు. అంటే ఇక్కడ అంతా కూడా రాజకీయం అనేటువంటిది జరుగుతూ ఉంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టిర్రు, కవిత మీద స్పెషల్గా ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఎవరు? చింత ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే. ఏమంటున్నానే? కారణ జన్ముడు కేసీఆర్ కడుపున ఈమె పుట్టింది, ఈమె రాక్షసి, ఆమె పుట్టడమే దురదృష్టకరం అని చెప్పి చెప్తుండు. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు మీతో ఉన్నప్పుడు అర్థం కాలేదా చింత ప్రభాకర్కి? ఇప్పుడు పార్టీ నుండి బొంగన ఆమె రాక్షసి అయిందా? రైట్. ఇంకొకటి, హరీష్ రావుకు ఆమె క్షమాపణ చెప్పాలంటుంది. 100% కవిత హరీష్ రావుకు క్షమాపణ చెప్పాలి. దీంట్లో తిరిగలే. ఎందుకంటే హరీష్ రావు దొంగతనం చేసిండు అంటున్నారు. కవిత ఆరోపణ ఏంది? హరీష్ రావు దొంగతనం చేసిండు అంటుంది. ఈ దొంగల ముఠ నాయకుడు ఎవరు? మరి హరీష్ రావు దొంగతనం చేసిండు అనుకుందాం. దొంగతనం చేయమన్నది ఎవరు? దొంగల ముఠ నాయకుడు ఎవరు? దొంగను అరెస్ట్ చేసినప్పుడు దొంగల ముఠా నాయకుడిని కూడా అరెస్ట్ చేయాలి. దొంగల ముఠా ఒక దొంగను, మామూలు దొంగను పట్టుకున్నప్పుడు దొంగల ముఠా నాయకుడిని ఎంత విమర్శలు చేయాలి, ఎంత తిట్టాలి. అంటే ఇక్కడ నేను ఎవరిని దొంగ అనడం కాదు, కానీ హరీష్ రావు పట్ల ఈమె అవినీతి చేసింది, హరీష్ రావు అవినీతి చేసిండు కాళేశ్వరం విషయంలో, అనేక రకాల విషయంలో. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నా కూడా ఆయన కళ్ళకు గంతలు కట్టి ఈ అవినీతి చేసిండు అని చెప్పి కవిత చెప్తుంది. ఒక దొంగతనానికి పోతారు, ఒక 10 మందో 5 మందో 20 మందో వేరే అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోతారు. పోయినప్పుడు దాంట్లో ఒక ముఠా నాయకుడు ఉంటాడు, చేపిచ్చేది ఒక దగ్గర ఉంటాడు, ఆయన పెద్ద నాయకుడు. తర్వాత ఇంకొక 10 మంది 5 మంది దాకా వస్తారు, దాంట్లో ఒక నాయకుడు ఉంటాడు. పోయి దొంగతనం చేసుకొని అందరు వెళ్ళిపోతారు. ఒక్కడే పట్టుబడి పట్టుబడ్డాక, అంటే ఇద్దరు పట్టుబడిరు. దొంగల ముఠా నాయకుడు పట్టుబడ్డాడు, దాంట్లో ఒక సభ్యుడు పట్టుబడ్డాడు, మిగతా అంతా పరారయ్యారు. దాంట్లో ఈ కింది దొంగ చెప్తేనే పెద్ద దొంగ విన్నాడు అంటారు ఎవరన్నా? కింద చిన్న దొంగ చెప్తే ఆ లీడర్ పెద్ద దొంగ విన్నాడు అంటే నమ్ముతారు అన్న? పెద్ద దొంగ చెప్తే చిన్న దొంగ వింటాడా? చిన్న దొంగ చెప్తే పెద్ద దొంగ వింటాడా? అంటే ఇక్కడ అంటే ఆ కథను వీళ్ళతో పోల్చిన, ఎవరిని దొంగ అనడం కాదు, కానీ హరీష్ రావు అవినీతి చేసిండు అంటుంది కదా. మరి అవినీతి చేపించింది ఎవరు? ముఖ్యమంత్రి ఎవరున్నారు అప్పుడు? అంటే ఎంతసేపు కేటీఆర్ని కేసీఆర్ని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ హరీష్ రావుని డ్యామేజ్ చేసే ప్రయత్నమే కవిత స్క్రిప్ట్ చేసుకున్నది. అది కేసీఆరే రాసిచ్చిండు, కేటీఆర్ రాసిచ్చిండు. రైట్. మొత్తం మీద ఈ బీఆర్ఎస్ వాళ్ళు టార్గెట్ చేసిరు కవితను. ఇక టార్గెట్ చేయకపోతే ఆమె ఇంకా ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మన ట్విట్టర్లో కర్మ గురించి మాట్లాడి మంచిగా అయింది అని ఇండైరెక్ట్గా ఎక్స్లో పోస్ట్ పెట్టింది. ఇట్లే చేస్తుంటే డ్యామేజ్ అవుతుందేమో. బయటి వాళ్ళు చేసే డ్యామేజ్ కంటే ఈమె ఇల్లు నుండి పోయినామే కదా, ఈమెకు అన్నీ తెలుసు కదా. సో ఆమె పట్ల కొంత అంటే రియాక్షన్ ఇవ్వాలనేటువంటిది బీఆర్ఎస్ వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఏదేమైనా ఆమె ఏం చెప్తుంది? 12 ఏళ్లలో సీఎం బడులకు ఏమి చేయలేదు అంటే రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళ నాన్న ఇద్దరు కూడా బడులకు ఏం చేయలేదు అంటుంది. అంటే ఎప్పుడు గుర్తుకొచ్చింది? బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి పోయిన తర్వాత గుర్తుకొచ్చింది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆమెకు అవేం గుర్తుకు రాలే. బడులు, చదువులు, హాస్పిటల్స్ గుర్తుకు రాలే. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత గుర్తుకొస్తున్నాయి. అంటే అధికారం పోయిన తర్వాత గుర్తుకొస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కినాయి, ఈ బడులు గిట్లా కనబడలేదు అన్నట్టు.